శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీకు ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి డైలీ బ్రెడ్లో ఈ దినం దేవుని యొక్క వాక్యం 112వ సంకీర్తనలో 9వ వచనాన్ని చదువుకున్నాం. 112వ సంకీర్తన 9వ వాక్యం. వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినం నీతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, దాతృత్వము కలిగి బేదలకిచ్చును అనే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భాగంలో, ఈ వచనంలో 3 విషయాల్ని జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటిది, యథార్థత కలిగి భక్తి కలిగినటువంటి వారిలో ఉండేటువంటి ఒక మంచి స్వభావం, ఒక మంచి గుణం ఏంటంటే వారు దాతృత్వం కలిగి ఉంటారు. దాతృత్వం అంటే దేవుని దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం. దేవుడు మనల్ని ఆస్వాదిస్తున్నాడు, దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తున్నప్పుడు మనం కూడా దాతృత్వం కలిగి బీదలకు, మన చుట్టూ ఉన్నటువంటి మనం వెళ్ళేటువంటి స్థలాల్లో, మనం పనిచేసేటువంటి స్థలాల్లో, మనం వెళ్ళేటువంటి మార్గాల్లో ఎందరో అవసరతలో ఉన్నవారు, అక్కర్లో ఉన్నవారు, ఆపదలో ఉన్నటువంటి వారు ఎందరో ఉంటారు. అలాంటి వారికి నీవు నేను సహాయం చేయాలి, మన దాతృత్వాన్ని చాటుకోవాలనేటువంటిది మొదటి మాట. రెండో విషయం ఏంటంటే, వాని నీతి నిత్యము నిలుచును. వాని యొక్క నీతి స్థిరపరచబడును. వాని నీతి వారికి ఆధారంగా, వారి నీతి వారికి వెలుగుగా స్థిరపరచబడుతుందని చెప్పేసి దేవుడు రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవ మాట ఏంటంటే, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడునంటే, నువ్వు చేసేటువంటి పనిలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు నీ జీవితంలో అది ఏ పని, ఎంత పని, ఎలాంటి పని ఎంత పని అని నువ్వు అనుకోవద్దు. అది ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా, చిన్న వ్యాపారమైనా, అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ దానిలో దేవుడు నిన్ను వృద్ధిపరిచి సహాయం చేస్తాడు. ఈ దినం మొదటిగా నువ్వు దాతృత్వం కలిగి బీదల ఎడల నువ్వు చేయగలిగినప్పుడు నీ నీతి నిత్యం నిలుస్తుంది. నువ్వు చేసేటువంటి పనిలో దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తుండగా సహాయం చేస్తాడు. ఈ దినమంతా కూడా దేవుడు ఈ వాగ్దానం చేత, ఈ మాట చేత నీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, కృపగలిగిన ఆయన, మీకు వందనాలు. కీర్తనాకారుడు ద్వారా మీరు జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి, వారు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చునని జ్ఞాపకం చేయబడింది. వాని నీతి నిత్యం నిలుచునని జ్ఞాపకం చేసినట్లుగా వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడిన అన్నావు ప్రభువా. ఆ రీతిగా నా తండ్రి దేవా, నీ కుమారుడు, నీ కుమార్తె ప్రభువా, ఈ దినం మీ వాక్యానుసారంగా బేదలను కటాక్షించేవారుగా దేవా, వారి నీతి నిత్యం నిలిచేటువంటి జీవితం కలిగిన తండ్రి, వాని కొమ్ము ప్రభువా ఘనత నందులాగన అయ్యా, వారి స్థితి ఈ దినం దేవా మీ ద్వారా హెచ్చించబడలాగా సహాయం చేయండి. దేవా, మేము మీ వాక్యానుసారంగా చేసినప్పుడు నాయన, మీ ద్వారాన వారు దీవించబడుతామనేటువంటి ఈ సత్యాన్ని గుర్తెరిగిన తండ్రి, మా చుట్టూ ఉన్నటువంటి వారికి నాయన మేము చేయగలిగింది, మేము ఇవ్వగలిగింది, మేము పెట్టగలిగింది చేసేటువంటి మనస్సు, అట్టి గుణాన్ని ఈ దినం మీ బిడ్డలకు అనుగ్రహించి తద్వారా నాయన వారి ఘనత నుండి వారికి ఆశ్రదించబట్టుకు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్.